నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నిన్న గోపీచంద్ అన్న భీమా మూవీ రిలీజ్ అయింది. మరి భీమా మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మూవీకి వెళ్ళాలా వద్దనుకుంటున్నారా? అయితే ఫుల్ వీడియో చూస్తే మీకు కూడా మూవీకి వెళ్ళాలా వద్దనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఆ వీడియో లేట్ అయినందుకు సారీ ఫ్రెండ్స్. ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మాకు లైక్ చేస్తే మీలాంటి ఎంతమంది మూవీ లవర్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక గోపీచంద్ అన్న భీమా మూవీ నిన్న మహాశివరాత్రికి రిలీజ్ అయింది. మరి భీమా మూవీ ఎలా ఉంది, బాగుందా లేదంటే బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. ముఖ్యంగా నాకు నచ్చింది రవి బజ్రన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మన గోపీచంద్ అన్న యాక్షన్ సీన్స్, తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఒక 2 సాంగ్స్ నచ్చింది ఫ్రెండ్స్. ఇక మూవీ స్టార్టింగ్ విషయానికి వస్తే మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది అండ్ సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనుకోండి. ఫస్ట్ హాఫ్లో నాకు బోర్ కొట్టిందంటే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ కొద్దిగా బోర్ కొట్టింది అండ్ సెకండ్ హాఫ్లో కొద్దిగా అట్లా అనిపించింది. తర్వాత ఇంకంతా బాగుంది ఫ్రెండ్స్. అండ్ గోపీచంద్ అన్న భీమా మూవీ ట్రైలర్ చూసాం, చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అండ్ ట్రైలర్లో మనకి గోపీచంద్ అన్న డబల్ రోల్లో కనిపించాడు. అండ్ ఈ మూవీలో గోపీచంద్ అన్న డబల్ రోలా లేదా సింగిల్ రోల్ అనేది మూవీలో చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీలో డబల్ రోలే ఫ్రెండ్స్. ఇక గోపీచంద్ అన్న సెకండ్ లుక్ అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్, నాకు పిచ్చిగా నచ్చింది. సెకండ్ హాఫ్లో వస్తుంది సెకండ్ రోలు, ఆ రోల్ మాత్రం బాగా రాసుకున్నారు, చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఆ విలేజ్ ఏదైతే ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్. మన పోలీస్ రోల్లో మన గోపీచంద్ అన్న ఎంట్రీ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే మంచి ఇంటర్వ్యూలు పడింది. ఇక క్లైమాక్స్ అయితే పీక్స్లో ఉంది. అసలు గోపీచంద్ అన్న విశ్వరూపాన్ని మనం అప్పుడే చూడబోతాం. చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. ముఖ్యంగా రవి బజ్రన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక ఈ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే నాకు 2 సాంగ్స్ నచ్చినాయి. అండ్ ఈ మూవీ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ షార్ట్స్ అవన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ స్టోరీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. గోపీచంద్ అన్న ఈ మూవీతో హిట్ కొట్టాడా లేదంటే ఈ మూవీతో గోపీచంద్ అన్న హిట్ కొట్టాడు ఫ్రెండ్స్.